శుభప్రదం జయప్రదం. సొంతింటి కళ నెరవేరిందంటూ సంతోషపడిన ఆ జనానికి ఏడాది తిరక్క ఉంది నిరాశ ఎదురైంది. 10 ఏళ్లుగా నిరీక్షించి చివరకు సాధించుకున్న 2 పడకల గదుల్లో ఉండలేక తిరిగి పాత చోటుకి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇల్లైతే కట్టారు కానీ సౌకర్యాలు లేవట్టు సంగారెడ్డి జిల్లా కొల్లూరులోని డబుల్ బెడ్రూమ్ నివాస గృహాల లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోతున్నారు. ఇల్లు పొందిన లబ్ధిదారులు అందులో ఉండకుండా అద్దెలకు ఇస్తే ఇల్లు క్యాన్సిల్ చేస్తామంటూ అధికారులు హెచ్చరించడంతో ఇంట్లో ఉండలేక అద్దెకు ఇవ్వలేక తాళాలు వేసి వెళ్లిపోతున్నారు. నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇంటి కలను నిజం చేసేందుకు గత ప్రభుత్వం సంగారెడ్డి జిల్లా కొల్లూరులో ఆసియాలోనే అతిపెద్ద టౌన్షిప్ నిర్మించింది. 145 ఎకరాల విస్తీర్ణంలో 1435 కోట్ల వ్యయంతో 15,560 గృహాల సముదాయంగా ఇది ఏర్పడింది. 60,000 మంది నివాసం ఉండేలా 117 బ్లాక్లుగా భారీ భవనాన్ని నిర్మించారు. ఒక్కో బ్లాక్కు 2 లిఫ్ట్లు, మురుగునీటి శుద్ధి సౌకర్యం, తాగునీటి సౌకర్యం, విద్యుత్ సరఫరా ఇలా అన్ని ఏర్పాటు చేసి లబ్ధిదారులకు అందించారు. ఇలా కేటాయింపులు ఘనంగా ఉన్నప్పటికీ కీలకమైన మౌలిక వసతులు మర్చిపోయారు. కనీస రవాణా సౌకర్యం, ఓ స్కూల్, ఓ ప్రైమరీ హాస్పిటల్ లాంటివి ఏర్పాటు చేయడాన్ని మరిచారు అధికారులు. దీంతో లబ్ధిదారులు ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోతున్నారు. టెన్షన్కి ముసలు చాలా మంది వయసులో పెద్దోళ్ళకి వచ్చింది. వాళ్ళు 11 అంతస్తులు వాళ్ళకి ఇక్కడ లిఫ్ట్ సర్వీస్ బాగోలేదు. కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. వాటర్ నిజంగా చెప్తున్నాను, ప్రతి సంపులో కూడా చాలా చండాలమైన వాటర్ అండి. తాగడం వల్ల అనారోగ్యాలు అవుతున్నాయి. ఇక్కడ ఎటువంటి ఫెసిలిటీ లేదు. బస్సెస్ వస్తున్నాయి, బస్సెస్ వచ్చి కూడా గంటలు బయట ఆగిపోతున్నాయి. ఏ ఒక్క బస్సు వాళ్ళు మాకు రెస్పాన్స్ కరెక్ట్ ఇవ్వట్లేరు. పబ్లిక్కి బస్సులు సరిపోవట్లేవు. మొన్న ఒక లేడీ ముసలామె ఫుడ్ బోర్డింగ్ వేసి కూడా కింద పడిపోయింది బస్సులో నుంచి. చనిపోతే ఎవరు బాధ్యత? అంతకుముందు ఒక లేడీ రోడ్ పైన లైట్ లేక క్రేన్ యాక్సిడెంట్ అయ్యి ఒక ఆమె చనిపోయింది. 60,000 మంది నివసించే టౌన్షిప్ లో ప్రైమరీ స్కూల్ కూడా లేకపోవడంతో తమ పిల్లలను దూర ప్రాంతాలకు తీసుకెళ్లి చదివించాల్సి వస్తోందని బాధపడుతున్నారు లబ్ధిదారులు. అలాగే ఆర్టీసీ బస్ సౌకర్యం కూడా లేదంటున్నారు. రాత్రి వేళలో ఏదైనా అనారోగ్యం కలిగితే దగ్గరలో హాస్పిటల్ లేదా మెడికల్ షాప్ కూడా లేదంటున్నారు. ఒక లిఫ్ట్ పనిచేయదు, జనరేటర్ ఆన్ చేస్తే దాని సర్వీసింగ్ బాగుండదు, పైన మెట్లు కూడా సరిగ్గా లేవు. దాని టాప్ ఫ్లోర్లో వర్షం వస్తే వర్షాకాలము ఇప్పుడు 10th ఫ్లోర్ నుంచి కింద 1st ఫ్లోర్ దాకా గోడల నుంచి నీళ్లు గారుతున్నాయి. यहाँ पे मेडिकल शॉप को भी आप जाना है तो 8 किलोमीटर दूर जाना है. अगर गांव को जा रहे हैं तो अब 3 किलोमीटर दूर जाना है. मेडिकल पे भी गोलियां पूरे नहीं मिल रही. कुछ इमरजेंसी रहे तो किसको पूछेंगे, कौन करेंगे? ఇళ్ల కేటాయింపుల్లో అక్రమాలు చోటు చేసుకోవడం వల్ల ఇక్కడ నివాసం ఉండలేక వెళ్లిపోతున్నారని మరికొందరు ఆరోపిస్తున్నారు. పైరవీలతో పొందిన ఇళ్ల కేటాయింపులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కొల్లూరు డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఇప్పటికే సుమారు 2,000 మంది తమ ఇళ్లకు తాళాలు వేశారు. మీకు ఇగో ఇక్కడ ఉండాలన్నా ఈ పన్నులు లేవు. ఇక్కడ ఒక 20 కిలోమీటర్లు వెళ్ళాలి. బస్సుల సౌకర్యం పొద్దుగాల 6 గంటలకు వెళ్ళాలి, సాయంత్రం 9 గంటలకు అవుతుంది. మేము పోతే పిల్లలు ఎవరు చూసుకుంటారు ఇంటికాడ? ఇక్కడ సెక్యూరిటీ పెట్టుకోవచ్చు, డెవలప్మెంట్ చేసుకోవచ్చు, షట్టర్ టెండర్ ఉంది, అన్ని చేసుకోవచ్చు. మనం లేకుంటేనే మనకు ఇంతవరకు షట్టర్ టెండర్ లేదు, ఏం లేదు. అందరు వచ్చి ఉంటే మనకు టెండర్లు ఉంటాయి, అన్ని ఉంటాయి. చెకింగ్ కంపల్సరీ కావాలి. అందరు సపోర్ట్ చేయండి చెకింగ్ గురించి. కొల్లూరు డబుల్ బెడ్రూమ్ కమ్యూనిటీలో నెలకొన్న పరిస్థితి వల్ల 2 గ్రూపులు ఏర్పడ్డాయి. నిత్యం ఇక్కడ ధర్నాలు, నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరుతున్నారు లబ్ధిదారులు.